Who are the two witnesses? బైబిల్ గ్రంథంలో ఉన్న ఇద్దరు సాక్షులు ఎవరు? The two witnesses are symbolically modeled after Moses and Elijah. ఈ ఇద్దరు సాక్షులు కూడా మోషేకును ఏలియాకును సాదృశ్యంగా ఉన్నారు. Many people think that really Moses will come or Elijah will come, but the Bible doesn't say that. But the Bible says Moses and Elijah, like a witness, they will do the work of God. నిజముగా మోషే వస్తారా, నిజముగా ఏలియా వస్తారా అనేక మంది అడుగుతున్నారు. అయితే ఆ విధంగా బైబిల్ చెప్పడం లేదు, కానీ వారు మోషే వలె ఏలియా వలె ఒక సాక్షులుగా సాక్షి జీవితాన్ని కలిగి ఉంటారు. Like a John the Baptist, he came in the place of Elijah. In the book of Malachi, it was prophesied, Elijah will come before Jesus come to this world. That's what John the Baptist came and he preached the word. And many people asked, who are you? Are you the Elijah? John the Baptist says, I am not the Elijah. But Jesus said that he is Elijah. He came and finished his job. మలాకి గ్రంథములో వాగ్దానం ఇచ్చిన రీతిగా యేసు ప్రభు కంటే ముందుగా ఏలియా వస్తారని చెప్పినట్లు, బాప్తిస్మం ఇచ్చు యోహాను వచ్చినట్లు అనేక మంది యోహానుని అడుగుతున్నారు, మీరే ఏలియా అని అడిగినప్పుడు నేను కాదని చెప్పారు. కానీ యేసయ్య అయితే నాకు ముందుగా పంపబడిన ఏలియా ఇతడే అని యేసయ్య చెప్పారు. With same kind of ministry, same kind of anointing will be given. పుట్టిన వ్యక్తులు వేరు కానీ వారి మీద ఉన్న అభిషేకం, ఆ మినిస్ట్రీ అనాయింటింగ్ అనేది సేమ్ అనాయింటింగ్ వారి మీద ఇవ్వబడింది. కాబట్టి ఎగ్జాక్ట్గా ఏలియా లాగానే యోహాను కూడా చేశాడు. దేవుని బిడ్డలు, ఇప్పుడు రాబోయేటువంటి మోషే కావచ్చు, ఏలియా కావచ్చు, ఈ ఇద్దరు విట్నెసెస్ అసలు వాళ్ళిద్దరు అవసరం ఏంటో కూడా తెలుసుకుందాం. వాళ్ళు ఎందుకు రావాలి ఈ భూమి మీద కూడా తెలుసుకుందాం. ఇజ్రాయేలీల హృదయాలన్నీ యేసుప్రభు వారి వైపు తిరగలేదు. యేసుప్రభు రక్షకుడిగా వారు అంగీకరించట్లా. ఇంకెవరో వస్తారని ఎదురు చూస్తున్నారు. 1260 days, 3.5 సంవత్సరాలు ఈ విట్నెసెస్ అంటే ఈ సాక్షులు ఇజ్రాయెల్ దేశంలో ఉండి ఇజ్రాయేల్ అందరినీ కూడా దేవుని వైపు తిప్పుతారు. ఆనాడు మోషే ఇజ్రాయిల్ అందరినీ దేవుని వైపు తిప్పి ఐగుప్తు నుండి కనానుకు తీసుకువెళ్ళాడు. ఇప్పుడు అదే మోషే అనాయింటింగ్ ఏం చేస్తుందంటే ఈ విట్నెస్గా వచ్చి ఇజ్రాయిల్లను దేవుడిని యేసుక్రీస్తు వారి వైపు, ఆయనే మా మెస్సయ్య, ఆయనే మా రక్షకుడు, ఆయన మా కొరకు మానవ జాతి కొరకు ఈ లోకానికి వచ్చి రక్తం కాల్చి ప్రాణం పెట్టాడు అని వారు కన్నులు తెరవబడి వారు నమ్మాలి అంటే ఇద్దరు సాక్షులు కావాలి. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 11 verse 3 and 4. ప్రకటన 11:3-4 వచనాలు. I will grant authority to my two witnesses and they will prophesy for 1260 days, clothed in sackcloth. These are the two olive trees and two lampstands that stand before the Lord of the earth. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. Who are these two? ఇద్దరు ఎవరు? They are like 2 olive trees and 2 lampstands before the Lord. వారు దేవుని ఎదుట నిలుచు 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. Revelation chapter 11:6. ప్రకటన గ్రంథం 11:6. They have power to shut up the sky so that it will not rain. వర్షము పడకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. This power was associated with Elijah in his ministry when he was on this earth, whose prayer caused a terrible drought in Israel. 1 Kings chapter 17 verse 1. ఈ యొక్క శక్తి ఏలియాకు ఆ యొక్క పరిచర్య దినములలో ఆయనకున్నటువంటి అభిషేకం శక్తి విధంగా సాదృశ్యంగా ఉంది. మొదటి రాజులు 17:1 ఆయన ప్రార్థించగా ఆకాశం వర్షం పోలేదు, ఆ యొక్క కరువు ఇశ్రాయేలు దేశంలో వచ్చినది. It's also mentioned James chapter 5:17. యాకోబు 5:17 కూడా ఆ మాట రాయబడింది. James mentioned the drought as an example of the power of a righteous person's prayer. యాకోబు 5:17 కూడా మరి నీతిమంతుని యొక్క ప్రార్థన యొక్క శక్తిని గురించినటువంటి విషయాన్ని యాకోబు 5:17 కూడా వాక్యాన్ని మరొకసారి ప్రస్తావిస్తూ ఉన్నారు. To smite the earth with the plagues as Moses did in Egypt, the same kind of anointing will be given to the last days Moses. Revelation chapter 11 verse 6, when they ordered, the plagues will come into the world. ప్రకటన గ్రంథం 11:6లో మోషే ఐగుప్తులో ఏ విధంగా ప్రార్థించినప్పుడు తెగుళ్ళు వచ్చాయో అదే విధంగా ఈ యొక్క ప్రవక్తల లేక సాక్షుల కాలంలో కూడా తెగుళ్ళు భూమి మీదకి పంపించే అధికారం వరకు ఉంటుంది. ఏలియా ఆయన ఆజ్ఞాపిస్తే అగ్ని దిగి వస్తుంది. ఏలియా ఎవరో వారికి బాగా తెలుసు. మరి ఈ రోజు ఎవరైనా ఏలియా అంటే ఏది అగ్ని రప్పించు అంటారు. అప్పుడు ఈ విట్నెస్ వస్తాడు, ఈ సాక్షి, ఈ అనాయింటింగ్తో ఈయన ఆజ్ఞాపించగల అగ్ని వస్తుంది పైనుండి. అప్పుడు అంటారు, నువ్వు నిజంగా మా ఏలియావే, చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏంటో చెప్పమని. మోషే నీటిని రక్తంగా మారుస్తాడు. వాటర్ బ్లడ్గా మారిపోయినప్పుడు వారు నమ్ముతారు నిజంగా ఈయన మోషే. అయ్యా మోషే మాకు చెప్పండి, ఏం చెప్పడానికి వచ్చారు ఈ లోకానికి? అయ్యా ఏలియా ఏం చెప్పడానికి వచ్చారని ఇజ్రాయిల్ అందరూ వింటారు. ప్రపంచ మీడియా వాళ్ళ వైపే తిరిగి ఉంటుంది. మీడియాలో ఉన్న ప్రతి న్యూస్ ఛానల్ కూడా వారిని కవర్ చేస్తూ ఉంటుంది. ఎందుకని? వారు ఆజ్ఞాపిస్తే ఆకాశం నుండి అగ్ని రావడం చూస్తారు. వారు ఆజ్ఞాపిస్తే చనిపోయిన వారు తిరిగి లేస్తారు. నీటిని రక్తంగా మారుస్తారు, రక్తాన్ని నీటిగా మారుస్తారు. వారి నోటి నుండి అగ్ని వస్తుంది.
అధికారులు కూడా భయపడిపోతారు. వారిని చంపడానికి వెళ్ళిన వారు, మిలిటరీ వాళ్ళు వెళ్తే వాళ్ళని చంపలేరు. వాళ్ళ దగ్గర మిషన్ గన్ లేదు, మరి AK-47 లేదు, 57 లేదు. వారి నోటి నుండి వచ్చే ఆయుధమే అగ్ని. అంటే చాలు, అగ్ని వస్తుంది, ఎనిమిస్ని కాల్చేస్తుంది. వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు చంపలేరు కూడా. 3.5 సంవత్సరాల వరకు వారు పరిపాలన చేసి ఇజ్రాయేల్ హృదయాలను దేవుని తట్టు తిప్పుతారు. ప్రభు తన ఏలియాను, మోషేను ఎందుకు పంపిస్తాడంటే వారి హృదయాలు దేవుని తట్టు తిప్పాలి. ఎవరి హృదయాలు? ఇజ్రాయేల్ హృదయాలు. మరి అన్ని జనులు సువార్త ఆల్రెడీ విస్తారంగా ప్రకటించబడుతుంది. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, ఈరోజు ఫేస్బుక్ ద్వారా, మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా పలు విధాలుగా సువార్త విస్తారంగా ప్రకటించబడుతుంది. ఇంత సువార్త ఇజ్రాయెల్లో లేదు. ఇన్ని ప్రార్థనలు ఇజ్రాయెల్లో జరగట్లా. కాబట్టి వారిని మార్చాలి. వారు ఎప్పుడు కూడా 2 సాక్ష్యాలు ఉంటే తప్ప వారు మారరు. వాళ్ళు మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి 2 సాక్షులు ఉంటే తప్ప వారు ఒప్పుకోరు. యూదులు చాలా మొండివారు, వారంత ఈజీగా నమ్మరు. ప్రపంచం అంతా నమ్ముతున్న వారు నమ్మట్ల. కారణం ఏంటి? వాళ్ళకి సాక్షి కావాలి. ఎలాంటి సాక్షి? మోషే లాంటి సాక్షి. నీటిని రక్తంగాను, రక్తమును నీటిగాను, అలాగే సూచక్రియలు చేసే వ్యక్తిగాను, ఆజ్ఞాపిష్ట కార్యాలు చేసే వ్యక్తిగా వస్తే తప్ప వాళ్ళు యేసు ప్రభుని నమ్ముతారే తప్ప మిగిలిన వారు ఎవరు చెప్పినా నమ్మరు. ఏలియా నోటి నుండి అగ్ని వచ్చేలా చేసి మాట్లాడుతున్నప్పుడే వారు చూసి, ఓ నిజంగా ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడని వారు మాటలు వింటారు. అంతవరకు యాంటాక్రైస్ట్ అనేవాడు ప్రపంచం మొత్తాన్ని మోసం చేస్తాడు. వాక్యము అనుభవం లేని ప్రతి ఒక్కడు కూడా చెయ్యి ఇచ్చేస్తాడు. వద్దన్న ప్రతి ఒక్కడిని హింసిస్తాడు. మరి దేవుని పిల్లలు వేయించుకోకూడదు. ఎవరైతే నిరాకరిస్తారో, టెక్నాలజీని వద్దంటున్నారు, మంచిగా జరిగే పనులు వద్దంటున్నారని చెప్పి వాళ్ళందరినీ కూడా వెలివేస్తాడు. వెలివేయడమే కాకుండా 3.5 years చిత్రహింసలు చేస్తారు. అయినా భయపడనక్కల దేవుని పిల్లలు ధైర్యంగా ఉంటారు. ఈలోగా ప్రభు సంఘం ఎత్తబడింది అనుకోండి, అన్ని జనుల్లో ఉన్న సంఘం సంతోషం. ఈ 2 సాక్షులు యాంటక్రైస్ట్కి ఎదురు తగులుతారు. క్రీస్తు విరోధైనటువంటి వాడు ఏ పని చేద్దామన్నా ఇజ్రాయిల్ ఈ 2 సాక్షుల మాటలు వినేలా చేస్తారు. అప్పుడు యాంటక్రైస్ట్ ప్రపంచ దేశాలన్నింటినీ కూడగట్టుకొని ఈ 2 సాక్షులను చంపడానికి వెళ్తారు. వాళ్ళు అన్ని విధాలుగా ప్రయోగాలు చేసి యుద్ధం చేసి వీళ్ళిద్దరిని చంపుతారు. 3.5 సంవత్సరాల తర్వాత చనిపోతారు. దానికి ముందు ఎవరు ప్రయత్నించిన చేసినా చనిపోరు. ఆ చనిపోయిన వారి శవాలు ఎవరు ముట్టరు. ముట్టకుండా 3 రోజులు అలాగే ఉంటారు. 3 రోజులు వారి శవాలు వీధుల్లో ఉండడం ప్రపంచం అంతా చూస్తుంది అని బైబిల్లో రాయబడింది. యేసుప్రభు వారు 3 దినాలు సమాధిలో పెట్టబడిన తిరిగి లేచాడు కదా, అలాగే ప్రభు అయిన దేవుడు జీవాత్మను వారిలోకి పంపిస్తాడు. వారి శవాలు ముట్టడానికి భయపడుతూ ప్రపంచం అంతా కెమెరాలు మాత్రం వాళ్ళ శవాలపై ఫోకస్ చేసి, ఈ 2 సాక్షులు సచ్చారు, మనకు తిరిగే లేదు, 2 సాక్షులను చంపేశాం, నోటి నుండి అగ్ని పంపేవాడికి లేడు, తెగుళ్ళు పంపేవాడికి లేడు, భయపెట్టేవాడు లేడు, దేవుడికి భయపడినక్కల్లా ఇష్టానుసారంగా పాపాలు చేసుకోవచ్చు, ఇమ్మోరల్ లైఫ్ జీవించవచ్చు, అపవిత్రత, జారత్వం, వ్యభిచారము, తాగుడు, తందనాలు, తిరుగుళ్ళు, అన్ని రకాల పాపక్రియల్లో మునిగి తేలండి, సొదొమ గొమొర్రాలాగా ఎంజాయ్ చేయండి అంటాడు. దాన్ని చూసి చాలామంది ఉత్సాహపడతారు. కానీ వాళ్ళకి తెలియదు ఈ 2 చనిపోయిన వాళ్ళని వెనక దేవుడు ఉన్నాడని. ఈ 2 సాక్షులు పంపిన దేవుడే కదా, తన ఆత్మను పంపిస్తాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ, జీవాత్మ వస్తుందో చనిపోయిన వీరిద్దరూ తిరిగి లేస్తారు. ప్రతి వీడియో కెమెరా వాళ్ళు, న్యూస్ ఛానల్స్ అన్ని భయపడిపోతాయి. ప్రపంచమంతా గడగడ వణుకుతారు. అరే చనిపోయారు కదా, వీళ్ళిద్దరు ఎలా బతికారు? ఇంత ఘోరంగా మేము కాల్చి చంపితే 3 రోజుల తర్వాత వీళ్ళకి ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? దేవుడు వారిద్దరిని లేపి అందరి ముందు వారిని చూసేలా చేసి, అందరూ చూస్తుండగా యెరూషలేము నుండి మేఘాల్లో ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇజ్రాయెల్ నమ్ముతుంది ఏమనంటే, నిజముగా వీళ్ళు చెప్పిన క్రీస్తే మన ప్రభు, యేసే మా రక్షకుడు, మెస్సయ్య అంటూ ఇంకో మెస్సయ్య రాడు, జీసస్ ఈజ్ మై మెస్సయ్య అని వారు నమ్మి ప్రార్థన చేస్తారు. అప్పుడు యాంటక్రైస్ట్ ఉచ్చులో నుండి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అయితే వాళ్ళు పరిశుద్ధులుగా, దేవుని బిడ్డలుగా ఉండి ఎన్ని హింసలు వచ్చినా వాళ్ళు ప్రాణాలు పెడతారు. యూదులు దేవుని కొరకు ఒక్కసారి రుచి చూశారంటే ప్రాణం పెట్టడానికి రెడీ. యేసుప్రభు వారి యొక్క శిష్యులు 11 మంది ప్రాణాలు తీస్తున్న ప్రభుని విడిచిపెట్టల. అటువంటి వైరాగ్యం కలిగిన వారు. అయితే వారు ఇప్పుడు నమ్మలేదు. నమ్మడానికి 2 సాక్షులు దేవుడు పంపిస్తాడు. ఎవరా 2 సాక్షులు అంటే మోషే, ఏలియా. వీరిద్దరిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఈ మనుషులు ఎలా వెళ్ళిపోయారు పరలోకానికి? అప్పుడు ప్రపంచంలో కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఈ బైబిల్లో ఉన్న యేసుప్రభు వారు ఆయన మరణించిన తర్వాత తిరిగి లేచి ఆయన శిష్యులందరూ చూస్తుంటే ఆకాశ మేఘాల్లో కొనుపోబడ్డాడు. అయితే ఈ ఏలియా, మోషే కూడా ఆ దేవుడే పంపించాడా? అరే మనం నమ్మున్న బాగుండేదే, అరే ఆ యేసుప్రభుని నమ్ముకున్న ఎంత బాగుండేది, ఆ రక్షకుడిని మనం ఆ హృదయంలోకి రమ్ము ప్రభు, మా పాపాలు క్షమించమని అడుగుంటే, బాప్టిజం తీసుకుంటే ఎంత బాగుండేదని అప్పుడు ప్రపంచం అంతా ఏడుస్తుంది. ఎంత ఏడ్చినా రక్షణ రాదు, మారు మనసు రాదు, ప్రార్థించడానికి పాస్టర్ గారు ఉండరు. యూట్యూబ్లో అన్నీ ఎతుకుతారు, వాక్యాలు చెప్పే సేవకులు ఉన్నారండి, ఒక్క సేవకులు ఉండరు, స్టీవెన్ పాల్ గారు కూడా ఉండరు. ఈ ఛానల్స్ ఏవి మీకు కనబడు.
ఆ తర్వాత యాంటికాస్ట్ టైంలో ఈ సువార్త కార్యక్రమాలు ఏవి ఉండవు. సువార్త యూట్యూబ్లో ఉంటుందిలే, ఎప్పుడైనా వినొచ్చులే, ఆదివారం వినాల్సినంత అవసరం లేదులే, ఉదయం చెప్పిన మెసేజ్ 2 రోజుల తర్వాత కూడా వినొచ్చులే, అలా వాయిదాలు వేయకండి. మనకిష్టమైన పనులేమో కరెక్ట్ టయానికి చేస్తాం, దేవుడు వాక్యం మాత్రం మన ఇష్టం వచ్చినప్పుడు చేద్దాంలే అనుకుంటామా? లేదు. దానికంటూ సమయం ఇచ్చి మనం ప్రార్థన చేద్దాం. పిల్లల ఈ 2 సాక్షులు ఎవరు అంటే మనం విన్నాం, ఏలియా, మోషే. ప్రపంచం ఆశ్చర్యపోతుంది, ప్రపంచ మీడియా ఆశ్చర్యపోతుంది. అటువంటి ఆశ్చర్యకార్యాలు చేస్తారు వారు ప్రపంచంలో. ఎందుకంటే యూదులందరూ కూడా దేవుని వైపు తిప్పుతారు. ఇజ్రాయిల్లోని దేవుని తట్టు తిప్పేటువంటి సమయం వస్తుంది. అందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకునే రోజు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది దేవుడిచ్చిన అవకాశం. మూయబడక ముందే, సువార్త మూయబడక ముందే, వాక్యం ఆపివేయక ముందే హృదయాన్ని ప్రభుకివ్వండి, వాక్యానికి లోబడండి, బాప్తిసం తీసుకునండి, దేవుని మార్గంలో జీవించండి, యేసయ్య రాకడకు సిద్ధపడండి. ఆయన రాకడలో సంఘాలు ఎత్తబడతాయి. దేవుని ప్రజలు, రక్షణ పొందిన ప్రజలందరూ వెళ్ళిపోతారు పరలోకానికి. ఆ రాకడ రాబోతుంది కనుక సిద్ధపడదాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం, యేసుని ప్రార్థిస్తూ వాక్యానుసారంగా జీవిద్దాం. మనకిచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేద్దాం, దేవుని వాక్యాన్ని హత్తుకొని జీవిద్దాం. అవును ప్రభా, నీవు 2 సాక్షులను పంపబోతున్నావు, అయితే మాకు ముందుగానే క్రొత్త నిబంధన, పాత నిబంధన అని 2 సాక్షులు ఇచ్చావు. అన్ని జనులు రక్షించబడిన వారందరికీ 2 సాక్షులు దేవుడు ఇచ్చేశాడు. 2 సాక్షుల్ని, ఒకటి పాత నిబంధన, 2ది క్రొత్త నిబంధన. అయితే ఇజ్రాయిల్ 2వ నిబంధన నమ్మట్లేదు కాబట్టి వారికి ఏలియా, మోషెస్ కావాలి. మనకు అక్కర్లా, మనకు ఏలియా, మోషెస్ అక్కర్లా. మనకు ఆల్రెడీ యేసు ప్రభుని, దేవుని వాక్యాన్ని పాత నిబంధన అనే సాక్ష్యం ద్వారాను, క్రొత్త నిబంధన అనే విట్నెస్ ద్వారాను మనం నమ్ముకున్నాం. దేవుని వాక్యం మనతో కూడా ఉంది. ప్రభునందు విశ్వాసం ఉంచి మీ కుటుంబాల్లో దేవుని సాక్షులుగా జీవించండి.